ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కొంచెం పురాణాల్లో నుంచి చాలా కథలు చెప్పుకున్నాం. ఏదైనా ఒక మంచి పురాణంలో నుంచి. కానీ రెగ్యులర్గా చందమామ కథలు, విక్రమ బేతాళ వీటి మీద ఏ కథకు ఆ కథే నోవెల్స్ ఇవి. పురాణం అనగానే అదొక లాంటి భావన అనమాట. ఇదివరకు జరిగిందన్న నమ్మకం కదా జయ. అవును, అవును. ప్రధానమైనది కథ కాదు, నమ్మకంతో ముందుకెళ్తుంది కదా. బాగుంటాయి మరి పురాణ గాథలు బోల్డ్ అని. సీమంతిని కథ చెప్తా. ఓకే. దీనికి పూర్వాపరాలు బోల్డ్ కథలు ఉన్నాయి. ఒట్టి సీమంతిని కథే చెప్పుకుందాం మనం. దేంట్లో నుంచి అండి? అట్లా ఏదన్నా ఉందా? శివపురాణము అలాంటి సోమవార వ్రత మహత్యం కథ ఇది. సోమవార వ్రతం. ఓకే ఓకే. శివపురాణం అయ్యి ఉంటుంది. పూర్వం అంట చిత్రకేతు అని ఒక రాజుగారు ఉండేవారు. ఈయనకి వరుసగా 8 మంది కుమారులు ఉన్నారు. ప్రతిసారి ఈసారి కుమార్తె పుడుతుంది అనుకునేవాళ్ళు. ఇది అమ్మాయి పుడితే సరదాగా ఉంటుందని. అదే ఆడపిల్లని పెంచే ముచ్చట వేరు కదమ్మా ఎప్పుడు కూడా. అమ్మాయి అంటే ఎన్నో సరదాలు, ఎంతో సంతోషం. మగపిల్లలకి ఏముంది? అంతే అంతే. మగపిల్లాడి పెంపకం ఆడపిల్లలే ఉన్న వాళ్ళకి ఒక మగపిల్లాడు ఉంటే వాడి పెంపకం వేరే అనిపిస్తుంది. అందరు మగపిల్లలు ఉన్నారనుకో ఇలాంటి ఐడియా వస్తుంది. ఇటుంటే అటు అనిపిస్తుంది, అటుంటే ఇటు అనిపిస్తుంది. అయితే 8 మంది పిల్లల తర్వాత వాళ్ళకి లేక ఒక అందాల రాసేన ఒక కుమార్తె కలిగింది. అమ్మాయి పేరు సీమంతిని అని పెట్టారు. వీళ్ళందరికీ తలమానికంగా ఉంటుంది పాపని. అయితే పాప ఈ జాతకం చూపించినప్పుడు ఈ పిల్లకి వైధవ్య యోగం ఉందని కనపడింది అందులో. రాజుగారు బెంగటిల్లిపోయారు రాజు రాణి. లేక ఒక పిల్ల పుడితే అది విధవరాలు అయిపోతే వైధవ్యం వస్తేట అని బాధపడ్డారు. దాచారు ఆ మాట. కానీ కొంతకాలం తర్వాత ఆ నువ్వులు ఈ వ్రతాలు చేయించేటప్పుడు పిల్లకి తెలిసిపోయింది విషయం. తనకు తెలిసిపోయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే పరమేశ్వర ఆరాధన చేసేది, సోమవార వ్రతం చేసేది. సోమవారం నాడు ఏమీ ముట్టుకునేది కదా అమ్మాయి. ప్రదోషకాలంలో పరమేశ్వరార్చన చేసి శివాభిషేకం చేసి బోల్డన్ని దానాలు చేసి అప్పుడు అన్నం తినేది. ఎంతకాలమో చేసింది. అయితే ఈ అమ్మాయికి వైధవ్య యోగం ఉందన్నమాట చెప్పకుండానే ఉంచారు. బయటికి తెలియదు, పిల్లకి తెలుసు, ప్రపంచానికి తెలియకుండా ఉంచారు. అయితే కొంతకాలానికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఏమనుకున్నారు? పిల్ల ఇన్ని వ్రతాలు చేస్తుంది, భగవంతుడు ఏదో తప్పిస్తాడు అని చెప్పి వీళ్ళు ఏమనుకున్నారు? ఎక్కడో పెళ్లి చేసి పిల్లని వాళ్ళ రాజ్యానికి పంపేయకుండా పెళ్లి చేసి పెళ్లి కుమారుడిని మన రాజ్యంలోనే ఉంచుకుంటే 1000 కళ్ళా కాపాడి అబ్బాయికి ఏమీ సమస్యలు లేకుండా చేద్దామని భావించారు. మానవ ప్రయత్నం మీద ఒక నమ్మకం ఉంటుంది అంతే. వీళ్ళకి వచ్చిన పెళ్లి సంబంధం ఎవరు? నలదమయంతుల మనవడు, అతని కుమారుడు. దమయంతుల అంటే మునిమనవడు అనమాట. నలుడు దమయంతి వాళ్ళ మునిమనవడు నిషధరాజు, నైషధ రాజ్యానికి చెందినవాడు. వాళ్ళ అబ్బాయి అయినటువంటి చంద్రభానుడు అనే పిల్లవాడిని సెలక్షన్ అయ్యింది. అయ్యాక వివాహం చేస్తామని అడిగారు. వాళ్ళు కూడా అబ్బాయిని పంపారు. వివాహం అయ్యాక వీళ్ళు చాలా కాలం మా పిల్లని మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటాం, మేము అరిచేతిలో పెట్టి పెంచాం, మా రాజ్యలక్ష్మి మా మహాలక్ష్మి అన్నారు. వాళ్ళు కూడా ఏముందిలే, ఇంకా అతను యువరాజుగా ఉన్నాడు, రాజు కాల తండ్రి ఉన్నాడు. అందుకని ఏం చేశారు? చంద్రాంగదుడిని ఇక్కడికి పంపించారు. రాజుగారి అబ్బాయిని పంపిస్తే వీళ్ళు 1000 కళ్ళా కాపాడుతూ పిల్లని చక్కగా చూసుకునేవారు. కొన్నాళ్ళ తర్వాత ఏమైంది? ఒకనాడు వీళ్ళకి పక్కనే అదేదో నది ఉంది. ఈ నదిలో దీనికి వెళ్దామనుకున్నారు, నౌకాయానానికి అన్నీ చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. నౌకాయానం చంద్రాంగదుడు పడవెక్కాడు, వెళ్తున్నాడు. ఉడికి సరదాగా తిరిగి రావడానికి వెళ్తాంగా మనం అలాగే. అవునవును. అయితే ఈ వెళ్తూ ఉంటే ఏమైంది? మధ్యలో పెద్ద తుఫాన్ వచ్చి నౌకా భంగం అయిపోయి ఈ పిల్లవాడు నీళ్లలో పడిపోయాడు. ఈ చంద్రాంగదుడు రాజకుమారుడు ఎంత వెతికినా దొరకల. రాజు రాణి లబోదిబోమని ఏడ్చారు, అయ్యో ఇలా అయిపోయిందని. అమ్మాయి ఏమో ఇంకా వైధవ్యం వచ్చేసింది, ఇంకేముంది? ఆ అమ్మాయి సౌభాగ్య చిహ్నాలన్నీ తీసేసి కేవలం శివారాధన చేసుకుని, భగవంతుడు ఇచ్చింది ఏం చేయలేం అని శివారాధన చేసుకుంటూ ఉండేది. ఈ చంద్రాంగదుడు నీళ్లలో పడ్డవాడు గంగానదిలో ఒక ప్రత్యేక ప్రాంతంలో మునిగిపోయి కింద ఉన్న నాగలోకం చేరాడు. కొంతమంది నాగకన్యకలు ఈ సౌందర్యవంతుడైన కుర్రాన్ని చూసి తీసుకుపోయారు నాగలోకానికి. ఆ నాగలోకంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉంచారు. అక్కడికి వెళ్ళేసరికి బోళ్ళని వింతలు విడ్డూరాలు ఎన్నో. చాలా రోజులు అతను ఇక్కడ ఉన్నాడు, నాగలోకంలో ఉన్నాడు. ఆ నాగరాజు ఈ చిత్రకేతు ఉన్నాడు కదా, ఈ అమ్మాయి తండ్రి, ఆయన యొక్క స్నేహితుడు.
స్నేహితుడి అల్లుడు వచ్చాడని ఎంతో సంతోషంగా చూసుకున్నారు. ఈ అబ్బాయికి తను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే ఈ నీళ్ళల్లో ఉంటే తన భార్యకి వైధవ్యం వస్తుంది లాంటి భావాలు కలగల పిల్లాడికి తెలియలా. వీళ్ళేమో అబ్బాయి చనిపోయాడు అయిపోయిందని ఈ పిల్లని ఈ పని చేశారు. ఆ పిల్ల వాళ్ళేం చేయాలి, అమ్మాయే చేసేసుకుంది. ఎంతకాలమో ఉన్నాడు. ఈ ఆనందాలు సంతోషాలు అన్నీ అయ్యాక ఒకనాడు నేను వచ్చి చాలా కాలమైంది, మరి నన్ను పంపించేసేయండి అంటే, సరే ఏం చేశారు, ఇంకా కొన్నాళ్ళు ఉండు, ఇన్నాళ్ళు ఇంతకాలానికి వచ్చావు, మేము మా స్నేహితుడు అల్లుడివి అని అడిగారు. ఏదో ఇంకొక 4 రోజులు అయిన తర్వాత తక్షకుడి సహాయంతో 2 నాగకన్యలతోటి ఈ చంద్రాంగదుడు పైకి వచ్చేసాడు. ఊళ్ళోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టేసరికల్ అబ్బో రాజు రాణి సంతోషించారు. ఊరంతా వేడుకలు చేశారు. పెళ్ళికైతే ఎక్కువ వేడుక ఇప్పుడు చేశారు. ఆ అమ్మాయి భర్త వచ్చాడు అనేసరికి సంతోషించింది. మొదట ఎంతకాలం అయిపోయిందంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టలేనంత కాలం బట్టి అయ్యింది. అమ్మాయి భర్త పోయాడు అనుకో, చాన్నాళ్ళు గడిచిపోయింది. నాగలోకాల్లోనూ స్వర్గలోకాల్లోనూ సమయం ఎంతైందో తెలీదు. మన రోజు కంటే వాళ్ళ రోజులు పెద్దవి. సరే మెల్లిగా ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టారు. అయ్యో నా భార్య ఇలా ఈ పని చేసిందని అతను బాధపడ్డాడు. సరే మళ్ళీ భార్య భర్త కలిసి సంతోషంగా ఉన్నారు. ఉన్నాక ఏమైంది, నిషధ రాజ్యానికి మా రాజ్యానికి మేము వెళ్ళిపోతామని అన్నాడు. అమ్మాయి గండం తప్పిపోయింది అల్లుడిది. ఆ పిల్లకి విధవా యోగం ఉంది, వైధవ్య యోగం ఉంది. అప్పుడు ఈ కార్తాంతికులు వాళ్ళు వీళ్ళు లెక్కగట్టి అమ్మాయి సోమవార వ్రతం చేస్తోంది కాబట్టి తాత్కాలికంగా ఈ వైధవ్య యోగం పట్టించింది విధి. అతను జీవించున్నా ఈ అమ్మాయి సువాసినిగా లేదు, భర్త లేడు, సువాసిని చిహ్నాలు తీసేసింది, విరాగిగా జీవితం గడిపింది. దోషం పోయింది, ఇంకా అల్లుడికి ఏమీ ఢోకా లేదన్నారు. అనగానే కుర్రాడు ఏమన్నాడు, మేము మా రాజ్యానికి వెళ్ళిపోతాం, నిషధ రాజ్యానికి వెళ్ళిపోతామంటే సరే అని తీసుకుపోనిచ్చారు. ఈ సీమంతిని ఇతను ఇద్దరు కలిసి చంద్రాగదుడు భార్య భర్తలు ఇద్దరు నిషధ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ప్రతి సోమవారం నాడు విశేషంగా సోమవార వ్రతం చేసి సాయంకాలం అందరికీ దంపతులకి పూజ చేసి బాగా కానుకలు ఇచ్చేది, బంగారము అవి కానుకగా ఇచ్చేది. ఇప్పుడు నదిలో పడిపోయిన పిల్లవాడు మరణించాలి, కానీ ఈ అమ్మాయి చేసే సోమవార వ్రత మహత్యం వల్లే అతను జీవించి నాగలోకానికి వెళ్ళి వరాలు కూడా పొంది వెనక్కి వచ్చాడని ఆ నిషధ రాజ్యంలో వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి చేసేటువంటి ఈ పూజల్ని ఈ దానాల్ని సమర్థించారు. పైగా ఈ రాజకుమార్తె చిత్రకేతు మహారాజు కూతురు కదా, ఈ అమ్మాయి బోల్డ్ ఆస్తి తెచ్చుకుంది, దానాలు చేసేవాళ్ళు. సాయంకాలం అవ్వగానే భర్తతో కలిసి పూజ చేసి దంపతులను అర్చించి దానం ఇచ్చేది. ఆ కాలంలో ఏమైందట, విదర్భ రాజ్యానికి చెందిన ఒక బ్రాహ్మణులకి 2 కుటుంబాలకి 2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. వీళ్ళ పేరు సుమేధుడు, సోమేశ్వరుడు. ఈ కుర్రాళ్ళిద్దరూ గురుకులాలకు వెళ్ళి చదువుకున్నారు విదర్భలో. అయితే ఎంత బాగానో చదువుకున్నారు, చదువు అయిపోయాక ఇంటికి వచ్చేసారు. గురువుగారు పంపించేశారు, చదువు అయిపోయింది వెళ్ళిపోండి. ఈ వచ్చిన వాళ్ళిద్దరూ తండ్రులను అడిగారు, మా చదువులు అయిపోయినాయి, పెద్దవాళ్ళం అయ్యాం, మాకు వివాహాలు చేసుకోవాలనుంది, వివాహం చేసుకుంటాం చెయ్యండి అని తండ్రులను అడిగారు. అడిగితే తండ్రులేమో పేదవాళ్ళు, మీ వివాహాలు మేము చేయలేము నాయనా, మా దగ్గర డబ్బులు లేవు, రాజుగారిని అడగండి, రాజు ఏమైనా కనుక మీకు డబ్బిస్తే అవి పెట్టి మీకు వివాహాలు చేస్తామన్నారు. ఈ కుసుమేధుడు ఈ సోమేశ్వరుడు ఇద్దరు కలిసి విదర్భ రాజును చూడబోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి రాజును అడిగారు, మేమిద్దరం వివాహాలు చేసుకోవాలనుకుంటున్నాం, మీరు ఏదైనా దానం చేస్తే వివాహం చేసుకుంటాము అని. రాజు నవ్వుతూ ఏమన్నాడు, మేమేం దానం చేస్తాము, నిషధ రాజ్యానికి వెళ్ళి సీమంతిని దానం చేస్తుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, బాగా భూరి దక్షిణలు ఇస్తుంది, పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. అనేసరికల్లా కుర్రాళ్ళు అన్నారు, కాదండి మేము విన్నాము, ఆవిడ దంపతులకే కదా దానం చేస్తుంటే, ఏముందో ఈ సోమేశ్వరుడు ఇంత నాజుగ్గా చక్కగా తెల్లగా అందంగా ఉన్నాడు, వీడికి ఆడవేషం వేయి, నువ్వు ఎలాగో అబ్బాయివే కదా, వీడు ఆడవేషం వేసుకుని భార్యాభర్తలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళండి, చక్కగా దానం చేసుకుని తెచ్చుకుని చేరుకో పెళ్లి చేసుకోవచ్చు. రాజు నవ్వుతాలికి అన్నాడమ్మా, లేకపోతే మగవాడికి ఆడవేషం వేసి దానాలు తీసుకోండి అని చెప్పచ్చునా, తప్పు కదూ. ఆయన వేళాకోళంగా కుర్రాళ్ళు వివాహం కోసమని దానం అడగటానికి వచ్చారని వేళాకోళం చేశారు. ఈ కుర్రాళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళి ఆవిడన్ని దానాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచించి సోమేశ్వరుడు అమ్మాయి వేషం వేసుకుని సుమేధుడు కుర్రాడుగానే బ్రాహ్మణ దంపతులుగా వెళ్ళారు నిషధ రాజ్యానికి. వెళ్ళిన తర్వాత ఎక్కడో దిగారు పూటకోళ్ళ ఇంట్లో.
దిగుతారుగా సత్రంలో. దిగితే సోమవారం ఉదయమే ఆ సత్రంలో ఉన్న వాళ్ళు చెప్పారు, మీరు ఏదో కొత్తగా పెళ్ళైనట్టున్నారుగా, సాయంకాలం రాజ్యసభకి వెళ్తే అమ్మాయి గారు రాణి గారు నిషధరాణి సాయంకాలం పూజ చేసుకుని దంపతులైన వాళ్ళని అర్చిస్తుంది, బాగా దానం చేస్తుంది, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. మన వాళ్ళిద్దరూ పోయారు. అంతఃపురం బయట అంతా పెద్ద విశేషంగా పందిళ్ళు గిందిళ్ళు వేసి బోళ్ళంతమంది సైనికులు వాళ్ళు ఉన్నారు. చాలా మంది బ్రాహ్మణ దంపతులు వెళ్తుంటే రండి రండి స్వాగతం అని తీసుకుపోతున్నారు. మన వాళ్ళిద్దరు కూడా పోయారు. చక్కగా తెల్లగా నాజుగ్గా ఉన్న సోమేశ్వరుడు ఆడవేషంలో మరీ ముచ్చటగా ఉన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సరే వీళ్ళకి అర్చన జరిగింది. భార్యాభర్త కలిసి కాళ్ళు గడిగి బొట్లు కాటికలు అన్నీ పెట్టి కుశలం కనుక్కొని భోజనం పెట్టి బోల్డ్ అంతా బంగారము డబ్బు ధనము దానం చేశారు. అన్నీ పుచ్చుకొని ఇంటికి వచ్చారు. ఓకే, ఇంకేముంది ఇంటికి వెళ్ళిపోదామని ఆడవేషం తీద్దామనుకున్నాడు మనవాడు సోమేశ్వరుడు. అక్కడ ఏం చెప్పారు, సోమావతి అని చెప్పారు పేరు. సుమేధుడు సోమావతి. సోమావతి తాలూకు స్త్రీ వేషం ఊడి రాల. వీడు ఆడవేషంలో ఉండటానికి పెట్టుకున్నవన్నీ జుట్టు ఆ స్త్రీ సవేషానికి సరిపడా పెట్టిన సామగ్రి అంతా సహజంగా స్త్రీలకు ఉండేలాగా అయిపోయింది. బాగుంది. వాడు మామూలు అవల మగవాడు అవలేదు. ఇంకా అయ్యో, మగవాడికి ఉండవలసినవన్నీ పోయినాయి, ఆడవాళ్లకు ఉండవలసినవన్నీ వచ్చేసాయి. లబో దిబో ఏం చేసినా వీడు మామూలుగా అవ్వలేదు. వాడికి తెలుస్తోంది నేను స్త్రీగా మారిపోయాను అని. అక్కడి నుంచి ఈ పక్కనుండ సుమేధుని చూస్తే సిగ్గేస్తోంది కూడాను. ఆ లక్షణాలు కూడా వచ్చేసాయి. ఏం చేయాలో తెలియలే. ఇద్దరు ఈ ధనం సామాగ్రి అంతా పుచ్చుకుని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రి ఆశ్చర్యపోయారు. పిల్లాడు తమ కొడుకు ఆడదానిగా మారిపోతే ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉంటుంది? అక్కడి నుంచి నానా గందరగోళము అయ్యింది. విదర్భరాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఆశ్చర్యపడిన నవ్వుతాలు కన్నాను, చేశారుట్రా మీరు అన్నాడు. చేశారు. చేశాక ఇప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి కార్తాంతికుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి అంతా జయించి ఎవరో మహర్షి గారు వస్తే నారద మహాముని వచ్చేటప్పుడు ఆయన్ని అడిగారు, ఇలా జరిగింది, ఇప్పుడు దీనికి పరిహారం చెప్పమంటే, సీమంతుని చేత స్త్రీగా దానం తీసుకున్నందుకు వీడికి స్త్రీ లక్షణం వచ్చింది. ఆమె చేసిన సోమవార వ్రత ఫలితం ఇది. భగవంతుడు కూడా దీన్ని మార్చడు. సోమావతిగా కంటిన్యూ చేసి ఈ సుమేధుడికి ఇచ్చి పెళ్లి చేసుకోండి అంతే. అంతే తప్ప రెండో మార్గం లేదు దీనికి. కానీ ఆ సోమవారం నాడు ఆ అమ్మాయి చేతి నుంచి తీసుకోవటం వల్ల, దానం తీసుకోవటం వల్ల వీళ్ళు విశేషంగా జీవిస్తారు. మీ అమ్మాయికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా ఉంటుందన్నాక ఇంకేం చేస్తారు, విదర్భరాజు తనే పూనుకుని ఈ సుమేధుడికి సోమావతికి వివాహం చేశారు. తర్వాత సోమవార వ్రతాన్ని గురించి ప్రచారం చేశారు. అంత ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దంపతులుగా భావించింది కాబట్టి వాళ్ళు దంపతులు అయిపోయారు. అదే ఇది సోమవార వ్రత మహత్యపు కథల్లో ఇది చెప్తారు, సీమంతిని కథ. ఓకే, బాగుంది కదా? చాలా బాగుంది రమ్మగారు. ఇప్పుడు మనం సప్త శనివారాల వ్రత కథ చెప్పుకున్నాం కదా, అట్లాగే సోమవార వ్రతానికి ఒక ప్రత్యేకమైన నియమాలు ఉంటాయా? సోమవారానికే ఇప్పుడు ఈ పుస్తకాల్లో పురాణాల్లో చెప్పబడిన విధానాలు కొన్ని కనపడతాయి జయ. మనం సోమవారం వ్రతం చేయాలనుకుంటే ఒకవేళ శివవ్రతం అంతేనా, పరమేశ్వరుడి పూజ, పొద్దున ఉదయకాలము అభిషేకం చేసుకోవటం, శివారాధన చేసుకుంటాం, సాయంకాలం ప్రదోష వేళల్లో మళ్ళీ శివారాధన చేసుకుంటాం, పగలు ఉపవసించి రాత్రి భోజనం చేస్తారు సోమవారాలకి. అలాగే సప్త శనివారాలుగానే సప్త సోమవారాలు చేసుకోవచ్చు. జన్మ సోమవారాలు ఉండేవాళ్ళు ఉంటారు. 40 సోమవారాలు చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు. పగలేం తినం, ఏదో పండు ఫలం అంతే, రాత్రికి భోజనం చేస్తాం. దీనికి ఏంటంటే ఈ ఉపవాసము దానికంటే కూడా ప్రధానమైనది అభిషేకం. శివుడికి శివాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ విశేషంగా ఈ ప్రదోషకాల అర్చన చాలా గొప్పది, అద్భుతమైంది. సాయంకాలం పూట చేస్తారు కదా, అది మంచిది. ఓకే, చేసుకోవచ్చు. తప్పకుండా. నమస్తే. నమస్తే.